పెట్టుబడుల వేటలో రేవంత్ సర్కార్ సింగపూర్లో మంత్రితో సీఎం భేటీ. కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలపై చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 11,500 కోట్ల ప్యాకేజీ నేడు అధికారికంగా కేంద్రం ప్రకటించే ఛాన్స్. హామీల అమలుపై బీఆర్ఎస్ ధర్నా, రైతులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ రైతు దీక్ష. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అడుగులు, రేపటి నుంచి ప్రారంభం కానున్న నిర్మాణ పనులు. రేపు రాత్రి దావోస్ బయలుదేరనున్న చంద్రబాబు బృందం, ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్లో పర్యటన. ట్రావెల్స్ బస్సు బోల్తా, 4 మృతి, 22 మందికి గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చలి తీవ్రత, భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో రోడ్డు ప్రమాదం, బైక్ నుండి కొట్టిన లారీ, తల్లి కూతురు మృతి. ఇవాళ సాయంత్రం టీడీపీ మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ, నామినేటెడ్ పదవులు, టీడీపీ సభ్యత్వంపై చర్చ. ఢిల్లీలో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు, చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం. కాసేపట్లో ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల, సంకల్ప పాత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్న జేపీ నడ్డా. రసవత్తరంగా మారిన ఢిల్లీ ఎన్నికలు, పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలు. ప్రయాగ్రాజ్లో 5వ రోజు మహాకుంభమేళ, మహాకుంభమేళకు భారీగా తరలి వస్తున్న భక్తులు. హైదరాబాద్ షేక్పేట్లో అగ్ని ప్రమాదం, జూహీ ఫెర్టిలిటీ సెంటర్లో చెలరేగిన మంటలు. ఎల్లుండి ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, 20 ప్రోటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో దర్యాప్తు వేగవంతం, నిందితుల కోసం పోలీసుల విస్తృత గాలింపు. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ప్రారంభం, 2వ ఎడిషన్ కొత్త కార్లను విడుదల చేసిన కంపెనీలు. జనసంద్రంగా మారిన మహాకుంభమేళ, త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్థానాలు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్. ఎన్కౌంటర్ తర్వాత పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు. శంషాబాద్ టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారుల సోదాలు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 12 బస్సులపై కేసు నమోదు. చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు. డైరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదులు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ. 1.5 లక్షల నగదుతో పాటు బంగారం అపహరణ. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్. బాంద్రా పిఎస్లో నిందితుడిని విచారిస్తున్న పోలీసులు. గాజాపై ఇజ్రాయేల్ దాడులు. 72 మంది మృతి. కాల్పుల విరమణ తర్వాత కొనసాగిన దాడులు.